మాఫియాతో లింక్ అయి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డటువంటి వ్యక్తి, దేశద్రోహి. వరల్డ్ కప్ తెచ్చారని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అజారుద్దీన్ నేను చెప్తాను, ఇప్పటికీ ఆయన మీద సిబిఐ ఛార్జ్షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. రెండో విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 20 కోట్లు 279% తోని ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండు, వైలేషన్ చేసి టెండర్లు చేసిండు అనేటువంటిది ఉంది. జిస్ చోర్ కో దేనా గలత్ హై, దోపిడీకి పాల్పడేటువంటిది. ఈ దేశం యొక్క జట్టు ప్రయోజనాలను, యావత్ భారతదేశ క్రీడాభిమానులను మోసం చేసి మాఫియాతో లింక్ పెట్టుకొని మ్యాచ్ ను ఫిక్స్ చేసినటువంటి వ్యక్తి గసుడే దొరికిందా నయం మీకు? ఎందుకయ్యా దేశ ప్రజలను మతం పేరు మీద ఈ రకమైనటువంటి అరాచక, ఈ రకమైనటువంటి దేశద్రోహులకు పట్టం కడతారు? ఇంకోళ్ళ దిక్కులే. మీరు ఫిరోజ్ ఖాన్ పెట్టుకోండి, కనీసం కార్యకర్తగా పనిచేసినాడు. ఇదా రెండు. ఇకపోతే బీసీల గురించి మాట్లాడుతున్నాడు మా గౌరీ శంకర్ గారు. ఏం చెప్పిండ్రు రేవంత్ గారు? బీసీలు ముఖ్యమంత్రికి పనికిరారు, సమర్థులు గారు. దేశ ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలన చేస్తుంటే ఆయన కనబడదు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి సీట్ ఇచ్చారా బీసీకి? లేకపోతే కామారెడ్డి జిల్లాలో ఒక్క సీట్ అన్న బీసీకి ఇచ్చారా? కామారెడ్డి వచ్చేటువంటి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ లా ఒక్క బీసీ సీట్ అన్న, బీసీకి అన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చిరా? కామారెడ్డి ఏ నియోజకవర్గంలో వస్తుంది పార్లమెంటు? జహీరాబాద్ లో ఎంటైర్ పార్లమెంట్ 7 సీట్లలో ఒక్క బీసీకి సీట్ ఇచ్చిండ్రా? పోనీ పక్కనున్న నిజామాబాద్ కు 7 అసెంబ్లీ సీట్లు వస్తాయి కదా, ఒక్క అసెంబ్లీ సీటు బీసీకి ఇచ్చిరా? ఎందుకు మాట్లాడతారు? కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఆ 2 జిల్లాలలో కానీ, ఆ 2 పార్లమెంట్లలో కానీ ఒక బీసీకి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలన్నటువంటి మీరు బీసీలను వాడుకున్నందుకు, ఓటు బ్యాంకుగా వాడుకున్నందుకు అబద్ధాలు చెప్పేటువంటి మీరు బీసీ జనాభా. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 27 మంది మంత్రులను బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఈడ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారండి? వాళ్ళు బీసీని సీఎం గా చేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పరిపాలించింది? ఒక ముఖ్యమంత్రి దొరకలేదా? 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక ముఖ్యమంత్రి దొరకలేదా? బీసీ రిజర్వేషన్ ఎందుకు పబ్లిక్ ను గుమాస్తారండి? బీసీ రిజర్వేషన్ పేరు మీద ఎందుకు పబ్లిక్ ను మోసం చేస్తారండి? ఏం చేశారు మీరు? అసలు మోసం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, బీసీలను మోసం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బీసీల రిజర్వేషన్ పేరుతోని ముస్లింలను దాంట్లో జొప్పించి రిజర్వేషన్ బిల్ ఎందుకు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ లో పెట్టింది? సుప్రీంకోర్టులో ముస్లిం రిజర్వేషన్ 4% ఈ రిజర్వేషన్ పెండింగ్ ఉన్నది కదా. మీకు లీగల్ గా మీ ఏవైతే అడ్వకేట్ జనరల్ ఇది పాసిబుల్ అవుతుందని చెప్పిండా? మా ఇంటెన్షన్ క్లియర్ గా సపోర్ట్ చేసినాం రాష్ట్రంలో. కానీ ఏదైతే కోర్టులో వీగిపోయిందో అది మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాకడ, బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాకడ సుప్రీంకోర్టు ఆపేసింది కదా. మళ్ళీ ఇప్పుడు జనవరి వరకు ఎలక్షన్లు అవుతున్నాయి కదా. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ సతీష్ గారు.